హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్గా చక్కగా కమ్మగా ఉండే పెరుగు చట్నీ, అలాగే అరటికాయ వేపుడు, వేడివేడి అన్నం. చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్గా అయితే అరటికాయ ఫ్రై చేసేసుకుందాం. అరటికాయ ముక్కలను అయితే నేను బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నాను. దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే తాలింపు దినుసులు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. దీనిలోకి అర టీ స్పూన్ పసుపు, సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకుని, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. అలాగే పచ్చిమిర్చి, కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకుంటే ముక్కలకి ఊరికే పట్టేస్తుందండి ఉప్పు కారాలు అవి. ముక్కలు వేసినాక ఇవి వేస్తే అన్నిటి కలవు, ఒక్కొక్క దానికి ముక్క పట్టదు. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని చక్కగా కట్ చేసి పెట్టుకుని ఇలా అన్నిటికీ చూసారా పట్టిన ఉప్పు కారం మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరైతే ఏం చేస్తారో అరటికాయతో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. దీనిలో కాంబినేషన్గా పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను నా స్టైల్లో. మీరైతే ఎలా చేస్తారో పెట్టండి. చూసారు కదా అరటికాయ ఫ్రై ఎంత బాగుందో, ముక్క అంటుకోకుండా అన్నీ విడివిడిగా ఉన్నాయి, చక్కగా వచ్చింది. ఎప్పుడు ఇలా చేస్తాను. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఏదో ఒక రసం ఉండాలి. ఇక పచ్చి పులుసులు, ముద్దపప్పులు, ఇవి పెరుగు చారులు, సాంబార్లు, పప్పు చారులు ఇవే వస్తాయి. ఇక పక్కనే అన్నం కూడా ఉడికిపోయింది, మగ్గిపోయింది కూడా. అలాగే ఇప్పుడు దీనిలోకి పెరుగు చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను. నేనైతే ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. దానిలోకి అయితే ఫస్ట్గా సాల్ట్, కారం, ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. అవి అయితే చక్కగా నలిపి వేస్తున్నాను. బాగుంటుంది చక్కగా. అలా విడివిడిగా ఉంటే బాగుంటాయి, అంటుకోకుండా. వీటన్నిటి కలిసేటట్టు బాగా గిల్లకొట్టుకోవాలండి. గరిటెతో కలుపుకోవాలి. ఎందుకంటే పెరుగు ఉండలుగా ఉంటే బాగోదు కాబట్టి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇవన్నీ పెరుగులో మిక్స్ అయ్యేటట్టు చక్కగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పలుచగా తినేవాళ్ళు ఉంటే నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను అంతే. చిక్కగా తింటాం. అలాగే ఇప్పుడు దీనిలోకి సరిపడా తాలింపు పెట్టుకుందాం. పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ తాలింపులోకి వెళ్తాయి కాబట్టి ఫస్ట్ వీటిని మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని తాలింపు వేసేసుకుంటే కమ్మగా ఉండే పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని దానిలోకి పచ్చిమిర్చి, అలాగే తాలింపు దినుసులు, జీలకర్ర, పసుపు యాడ్ చేసుకుని తాలింపు మాడకుండా చూసుకోవాలండి. తాలింపు మాడితే బాగోదు, అసలు ఏం బాగోదు. టేస్ట్ మొత్తం మారిపోతుంది కాబట్టి తాలింపు అనేది మాడిపోకుండా చూసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఏది పక్కన పెట్టుకుంటే అన్నీ మొత్తం తినేయచ్చు. అలాగే లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేస్తే దాని యొక్క టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా తాలింపు మాడిపోకుండా ఉండాలంటే తిప్పుతూ ఉండండి చక్కగా ఫ్రై అయిపోతే. మీరైతే ఏం స్పెషల్ చేస్తున్నారో సండే స్పెషల్గా కామెంట్ చేయండి. మీరైతే సండే స్పెషల్గా ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కరివేపాకు కూడా వేసేసుకుంటే ఫైనల్గా అయితే పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది. అరటికాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, క్యారెట్ ఫ్రై, బంగాళదుంప ఫ్రై ఇలా చాలా బాగుంటుందండి పెరుగు చట్నీలోకి కాంబినేషన్గా. అలాగే దోసకాయ పప్పులోకి క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చూసారు కదా ఫైనల్గా అయితే కరివేపాకు వేసేసుకొని కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ బాగోదు. నేనైతే వేయను. అయిపోయింది ఫైనల్గా అయితే పెరుగు చట్నీ, అలాగే అరటికాయ ఫ్రై, వేడి వేడి అన్నం, కడుపులో చల్లగా, నోటికి రుచిగా. ఎంత కావాలంటే అంత అన్నం తినొచ్చు కదా. మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో
చేసి చెప్తాను. వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా చారు పోసుకొని కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. ప్లేటెడ్ అన్నం తినేయచ్చు చక్కగా. నాన్ వెజ్ కూడా పనికిరాదు. ఎలా ఉందో చెప్పండి.